ఒకటి జరిగింది, ఫుల్ ఫీవర్ అనమాట. గారు ఎక్స్పైర్ స్టార్ట్ అయిపోతున్నా. చార్జర్ రెడీ రెడీ వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మన ఛానల్ కనుక ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా బ్లాగ్ అయితే వచ్చేసేయండి. ఇక మార్నింగే లేచేసి బానుకైతే ఇడ్లీ తెప్పించాను. ఫుల్ ఫీవర్ వస్తుంది వాడికి, అందుకోసం అనమాట. ఇంక ఇక్కడైతే పల్లి పౌడర్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే ఈవినింగ్ అలాగా ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మాలో కాంబినేషన్గా పల్లి పొడి అయితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడైతే పల్లి పొడి చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే టోటల్గా సామాన్లన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నుంచి చేసినవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. టోటల్గా ఏమేమి ప్యాక్ చేసుకోవాలో అన్నీ కూడా ఇక్కడ బెడ్ మీద అరేంజ్ చేసుకున్నాము. ఆయనవి, నావి, బానువి, అందరివి కూడా బట్టలు, ఎవ్రీథింగ్ అనమాట. ఇంక ఇక్కడ సూట్ కేసులో అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను ప్రతిదీ. ఇంకే సూట్ కేస్ అంతా కూడా రెడీ అయిపోయినట్టే. బాబాయ్ చాలా లగేజ్ ఉంది. ఇంకా ఈ బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాను. ఇంకా నార్మల్గా బాడీ వాష్, పర్ఫ్యూమ్స్ ఇలాంటివన్నీ కూడా అందులో ప్లేస్ చేసేద్దాం. సో ఓకే, ఫస్ట్ అయితే ప్యాక్ చేసేస్తా. ఐఫోన్ ఛార్జర్ అండ్ అలాగే మ్యాక్బుక్ ఛార్జర్స్ ఇందులో వేసేస్తున్నా. మరి ఇంకా నైట్కి మనం క్యారీ చేసేటప్పటికి మళ్ళీ ఇంకేమన్నా యాడ్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఇంతే. ఇంకా టోటల్గా లగేజ్ ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. బట్ కానీ ఇక్కడ కొంచెం బట్టలు అయితే అవసరం పడ్డాయి అనమాట. అందుకోసం సడన్గా వెళ్తున్నాము పీవీపీ మాల్కి. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది సినీపోలీస్ అనమాట. అక్కడ ట్రెండ్స్ అంతా కూడా తీసేసి ఉన్నారు. ఇంక అందుకోసం అనుకోకుండా పీవీపీ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఈవినింగ్. సో ఇంక ఇక్కడైతే పీవీపీ మాల్కి రాగానే ఏమవుతుందంటే టోటల్గా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకోసం ఇంకా అలా డౌన్ ఫ్లోర్లో మనం కార్ పార్కింగ్ అంతా కూడా చేసేసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము లిఫ్ట్ ఎక్కేసి. ఇక్కడ 10th యానివర్సరీ అని చెప్పేసి పీవీపీ మాల్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది ఎన్వైర్న్మెంట్ అంతా కూడా. నాకైతే ఆ వైబ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. బట్ సరిగా షూట్ చేయలేకపోయాము, హడావిడిలో ఉన్నాం కాబట్టి. ముందైతే ట్రెండ్స్ మెన్స్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ బానుకి షార్ట్స్ అలాంటివి తీసుకుందామని చెప్పేసి ఒక 2 షార్ట్స్ అయితే ఇంకా సెట్ చేసేసుకొని బిల్ అయితే పే చేసేస్తున్నాము. నెక్స్ట్ వచ్చాము ప్యాంటలూన్స్కి అనమాట. ఇక్కడ నేను కుర్తీస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఎందుకంటే ఊరు వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్తే బయటికి షాపింగ్ అని చెప్పేసి తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది ఆ ఈవెంట్ కోసం. అందుకోసం ఇంకా కుర్తీస్ ఉన్నాయనుకోండి ఈజీగా బయటికి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి కుర్తీస్ తీసుకుందామని వచ్చాను ప్యాంటలూన్స్లో. బట్ నేను ఇక్కడ ఒక్కటైతే సెలెక్ట్ చేసుకున్నాను అంతే. ఇంకా మళ్ళీ వెళ్ళామన్నమాట ట్రెండ్స్కి, అంటే ఉమెన్స్ వేర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అదైతే కొంచెం టాప్ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడికైతే వచ్చేసాము. ఇదనమాట ఇంకా ట్రెండ్స్లో కూడా ఇంకా క్లాతింగ్ అన్నీ కూడా చూసుకొని ఇక 2 కుర్తీస్ అయితే సెలెక్ట్ చేసేసుకొని పర్చేస్ చేసేసుకున్నాము. అలోపోయింది నైట్. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ మరీ నేను బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ ఇవాళ మేము వెళ్తున్నాము అనంతపూర్కి. ఒక చిన్న ఈవెంట్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అదేంటంటే మేము వెళ్లాల్సింది 14 days ట్రిప్ అనమాట. బట్ మేము వెళ్తోంది 9 days మాత్రమే. ఎందుకంటే హస్బెండ్కి లీవ్ ఇవ్వలేదు. అడిగి
అడిగింది 14 days అయితే శాంక్షన్ చేసింది 9 days మాత్రమే. ఒకవేళ 14 days అయ్యి ఉంటే మేము కార్ లో ట్రిప్ వెళ్లే వాళ్ళం అనమాట. ఒకవేళ కార్ అయ్యి ఉంటే నేచర్ ఎంజాయ్ చేస్తూ ఈ వెదర్ లో రెయినీ సీజన్ కదా మంచిగా నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్లే వాళ్ళం అనమాట. శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గర చాలా బాగుంటది వ్యూ. అదంతా కూడా మీతో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. బట్ కానీ ఇప్పుడు కార్ లో వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. 1 day జర్నీకి టైం వేస్ట్ అయిపోతుందండి. మార్నింగ్ స్టార్ట్ అయ్యామంటే నైట్ కి రీచ్ అవుతాం అనమాట. అందుకోసం ఇంకా సడన్ గా ట్రిప్ అంతా కూడా మారిపోయింది. సడన్ గా ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. ఇలా సడన్ గానే వెళ్తున్నాం అనమాట. లీవ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఆబ్వియస్ గా. సో అలాగా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయిపోయింది. అండ్ ఇవాళ అయితే డేట్ July 24th. ఇవాళ నైట్ మనకు ట్రైన్ అయితే ఉందన్నమాట 9:30కి. ఇక మార్నింగ్ నుంచి వర్క్స్ చేస్తూనే ఉన్నాను, ప్యాకింగ్ చేసేసాను. అండ్ మెయిన్ ఏంటంటే బానుకి అస్సలు హెల్త్ బాగాలేదు. 2 days గా ఫుల్ ఫీవర్ అనమాట. ఇంక ఇవాళ అయితే కాలేజ్ కి కూడా వెళ్ళలేదు. ఎస్టర్డే వెళ్ళొచ్చాడు బట్ కానీ కాలేజ్ మధ్యలో నుంచే వచ్చేసాడు అనమాట. కాల్ చేసి ఫుల్ ఫీవర్ అనమాట, అస్సలు బాగాలేదు. నాకు గత 2 days అసలు ఫుల్ బాగాలేకపోయింది. నాది వానికి అటాక్ అయినట్టుంది అనమాట. నాకు తగ్గింది, వాడికి వచ్చేసింది. ట్రిప్ అంతా కూడా ఎలా ఉంటుందో ఏంటో తెలియట్లేదు బాను హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఇంకా అనంతపూర్కి వెళ్తే ఆటోమేటిక్ గా వాడికి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది. బానుకి చాలా ఇష్టం అనమాట అనంతపూర్ వెళ్ళడం. ఇంకా అక్కడికి వెళ్ళంగానే అక్కడ అడుగు పెట్టంగానే ఆబ్వియస్ గా తగ్గిపోతుంది, అంత ఇష్టం అనమాట. అండ్ ఇంకో ఎక్సైట్మెంట్ ఏంటంటే July 27th నా బర్త్డే అనమాట. నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఫ్యామిలీ అందరితో కలిసి. అది ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే గత 2 years గా మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదులేండి, మా మావయ్య గారు ఎక్స్పైర్ అవ్వడం వల్ల. సో చూడాలి, ఇంకా నేను బర్త్డే షాపింగ్ ఏమీ చేయలేదు. అన్ని కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. అండ్ చాలా వర్క్స్ ఉన్నాయి అదనమాట. ఇంకా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కమింగ్ అనంతపూర్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా ప్యాకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 99% అయిపోయింది. ఇంకా 1% ఏంటంటే కొన్ని బ్యాలెన్స్ థింగ్స్ ఉంటాయి కదా లాస్ట్ లో మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేవి, చార్జర్స్ అలాంటివి. ఇంకా అవన్నీ కూడా ప్యాకప్ చేసేసుకోవడం అంతే అనమాట. అండ్ ఇంకోటి ఉప్మా చేయాలి ఇప్పుడు వెళ్ళేసి. ఇప్పుడు హస్బెండ్ లీవ్ అడిగేసి ఇంకొచ్చేస్తారనమాట. ఆయన ఇంక రాగానే ఉప్మా ప్రిపేర్ చేసేసి డిన్నర్ చేసేసుకునే వెళ్తున్నాము. ఎందుకంటే 9:30కి కదా ట్రైన్. జర్నీకి ఆబ్వియస్ గా ఉప్మా కానీ లేదా లెమన్ రైస్ కానీ కర్డ్ రైస్ కానీ రోటీ ఐటమ్స్ కానీ బాగుంటాయి కదా. సో నేనైతే ఉప్మా చేసేస్తున్నాను. ఎందుకంటే బానుకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇడ్లీ ఇలాంటివే తింటాడు. మార్నింగ్ అయితే ఇడ్లీ తెప్పించా. సో రవ్వ ఐటమ్స్ అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఎలాగో ఉప్మా రవ్వ ఉంది, వేడివేడిగా ఉప్మా తింటే బాగుంటది కదా వాడికి అని చెప్పేసి ఉప్మా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో అదనమాట. ఇంకా మీరు బ్లాగ్ వాచ్ చేస్తూనే ఉండండి. రేపు అనంతపూర్కి రీచ్ అయ్యేదాకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. ఇంక ఉప్మా అంతా కూడా రెడీ అయిపోయింది. వేడివేడిగా వడ్డించేసుకుంటున్నాము. ముగ్గురం కలిసి ఇంక ఉప్మా తినేసుకొని ఓలా ఆటో అయితే బుక్ చేసేస్తున్నాడు బాను అయితే ఇక్కడ. రెడీనా బాను? తగ్గిపోయిందా నీకు జ్వరం? ఎప్పుడు అనంతపూర్ అంటే తగ్గిపోద్ది. బేసిక్లీ ఒక 3 days ముందు వచ్చింది, అప్పుడు తగ్గిపోయింది అనంతపురం అనగానే. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. ఓలా ఆటో బుక్ చేసేసుకున్నాము. ఇట్స్ ఆన్ ద వే అనమాట. ఇంకా అది రాగానే స్టార్ట్ అయిపోవాలి. ఓకే, ఇంకా లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా బయట పెట్టేసాము. ఇంకెందుకైతే వెళ్ళిపోదాం పదండి. తీసుకో మరి బ్యాగ్స్ అన్నీ. అది టివ్ మొబైల్ ఇటివ్ నాకు. పద లిఫ్ట్ అదం పద. చార్జరా? ఏ వాచ్వా? ఓకే. అన్ని క్లియర్ కదా. ఇదిగో ఆటో వచ్చేసింది కదా. ఓ మై గాడ్, హ్యాపీ జర్నీ టు అస్ బాను.
ఇంకా రీచ్ అయిపోయాము విజయవాడ రైల్వే స్టేషన్కి. ఇంక ఇక్కడికి రాగానే ఒక మంచి వైబ్ అయితే ఉంటుందన్నమాట. బయట అంతా కూడా మంచిగా డెకోర్ చేసి ఉంటారు అండ్ లోపలంతా కూడా వెయిటింగ్ హాల్లో ఇలా క్లాసికల్ డాన్సర్స్ పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే వేసేసారు. అక్కడికైతే రీచ్ అయిపోతున్నాము. మనదైతే 4th ప్లాట్ఫామ్ అనమాట. అక్కడికైతే హరిబరిగా వెళ్తున్నాం కానీ ట్రైన్ అయితే మాత్రం చాలా ఆరామ్సే వచ్చేసింది, ముందుగానే వచ్చేసింది అనమాట. ఇదే అండి మనం ఎక్కుతున్న ట్రైన్ అయితే వచ్చేసింది. 9:15కే వచ్చేసింది. 9:30కి ట్రైన్ అయితే 9:15కే వచ్చేసింది. ఇంకా రాగానే బాగా వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని అయితే కంగారు పడ్డాము. బట్ మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట. $25, $26, $28. 9:15, 9:20కి అంతా రీచ్ అయిపోయాము. మనం 9:30 కూర్చుంటే ఏంటి పరిస్థితి? అది ఫిక్స్డ్. ఇంకా ట్రైన్ ఎక్కేసాక ఇంకా అలా కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసేసుకున్నాము. కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇంకెలాగో తెచ్చుకున్నాం కదా మ్యాక్బుక్, అందులో వర్క్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇక నైట్ స్లీప్ అయితే మాత్రం చాలా బాగా పట్టేసింది, మంచిగా పడుకునేసామన్నమాట. ఇంకా నేనైతే 6కే లేచేసాను. ఇంకా వీళ్ళిద్దరూ ఇంకా పడుకునే ఉన్నారు చూడండి. నేనైతే సన్ రైజ్ వ్యూ అయితే షూట్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చున్నాను విండో సైడ్. ఇంకా బాను నేను లేచింది చూసి ఇంకా లేచేసాడు. లేచేసి ఇంకా వాష్రూమ్ అలా వెళ్తున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ వైబ్ చాలా బాగుంటుంది జర్నీ. ఇంకా అదంతా కూడా చూసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్తున్నామన్న హ్యాపీనెస్ అండ్ అలాగే ఇక్కడ గుత్తిఫోర్ట్ వ్యూ అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా ఈ గుత్తికోట దగ్గర చాలా ప్లెజెంట్ వ్యూ ఉంటుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇంకొచ్చేసాము అనంతపూర్కి. చూస్తున్నారు కదా, ఈ నేమ్ బోర్డ్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇక్కడైతే అన్నయ్య వచ్చేసారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఆల్రెడీ కాల్ చేసి ఉన్నాం అనమాట, గుత్తి దాటాము అని చెప్పేసి. ఇంక అప్పటికే ఆయన అయితే రీచ్ అయిపోయారు. ఇంకా రాగానే ఇక స్టార్ట్ అయిపోతున్నాము. అనంతపూర్కి రాగానే ఆ గాలి ఒక ఫీల్ ఇస్తుంది కదా, ఎందుకంటే మన నేటివ్ వైబ్ అనమాట అలాంటిది. ఇంక ఇక్కడ వెళ్తే టవర్ క్లాక్ అనమాట. టవర్ క్లాక్ దగ్గర నుంచి ఇంక వెళ్ళిపోతున్నాం అండ్ రీచ్ అయిపోయాము ఇంటికి. ఇంటికి రాగానే ఇంకా మామూలు ఆనందం కాదులేండి, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అమ్మ ఎక్స్ప్రెషన్ చూసేయండి. అబ్బా అబ్బా, రెడీ 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 రెడీ. లీవ్ పెట్టేసింది, జ్వరం వచ్చేసింది. డిసిప్లిన్ ఉండాల ఇంట్లో, మర్చిపోకూడదు అలాగా. సో అదనమాట, ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇంటికి రాగానే ఇంకా మరీ స్టార్ట్ అయిపోతుంటాము గూగుడికి. ఇంకా అదంతా కూడా కమింగ్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. బ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.